పెట్టి ముఖ్య కారణం రేపు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ప్రకాశం జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లోనే ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి పలు సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. దీనికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు కూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ చైర్పర్సన్ గౌరవనీయులు కూచేపల్లి వెంకయ్య గారు, అదేవిధంగా గౌరవనీయులు ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జి అయినటువంటి శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త మరియు ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు గారు పాల్గొంటున్నారు. ముందుగా మొట్టమొదటి 9:30 కల్లా ఒంగోలులో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా భారీ కేక్ కటింగ్ని కట్ చేయడం జరుగుతుంది. తదనంతరం పార్టీ ఆఫీసులోనే నందకిషోర్ గారు డాక్టర్ సెల్ అధ్యక్షుల ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ప్రారంభించబడుతుంది. తర్వాత ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం పార్టీ వైఎస్ఆర్ జిల్లా ఆఫీసులోనే డయాస్ కూడా అరేంజ్ చేసాం. డయాస్ మీద చీరల పంపిణీ ప్రారంభించబడుతుంది. తర్వాత పలు సేవా కార్యక్రమాలు ఇంకా ఒంగోలులో కార్యకర్తలు నాయకులు పెడతాం జరిగింది. వాటన్నిటికీ ముఖ్య అతిథులు అయితే ఎవరైతే చెప్పామో వారందరూ హాజరవుతారు. 11:15 నిమిషాలకు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మరి కొత్తగా నియమింపబడినటువంటి ఎన్ఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో మాతా శిశు వైద్యశాల నందు ఫ్రూట్స్ మరియు బ్రెడ్ పంపిణీ జరుగుతుంది. 11:30కి వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకులు ఉల్లంగి రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర కాలనీలో డఫ్ అండ్ డమ్ స్కూల్ నందు మిక్సీ మరియు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా 11:45కి 45వ డివిజన్ కార్పొరేటర్ వెన్నపోస కుమారి గారు, అదేవిధంగా వారు భర్త అయినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు మరియు డివిజన్ అధ్యక్షులు పల్నాటి రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో కర్నూలు రోడ్లోని సున్నపట్టీల వీధి నందు సూర్య చారిటబుల్ ట్రస్ట్ వారి బ్లైండ్ స్కూల్ నందు అన్నదాన కార్యక్రమం జరిగిన 12 గంటలకు 44వ డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో ఉమా మనో వికాస్ కేంద్రం నందు అన్నదాన కార్యక్రమం జరిగిన. అదేవిధంగా మధ్యాహ్నం 2:30కి చింతాగారిపాలెం నందు నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ నాయకులు అరేంజ్ చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకి కోఆప్షన్ సభ్యులు రషీదా గారు, అదేవిధంగా నాగూర్ గారు మరియు 33వ డివిజన్ అధ్యక్షులు కందింటి కాశీరావు జేమ్స్ గారి ఆధ్వర్యంలో మంగమూరు రోడ్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గృహం నందు కేక్ కటింగ్ కార్యక్రమం జరిగిన. అదేవిధంగా 6 గంటలకి వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకులు స్టీఫెన్ గారి ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీ నందు కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. సాయంత్రం 6:30 కొత్తపట్నం మండలం నందు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కొత్తపట్నం నాయకులు మరియు కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. మరియు ఈ కార్యక్రమంలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేయబడను. అదేవిధంగా రాత్రి 8 గంటలకు వైఎస్ఆర్ జిల్లా పార్టీ కార్యాలయం నందు క్రిస్టియన్ సోదరిమణులు ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. ఈ షెడ్యూల్ అంతా ఈ మీడియా సోదరులకు కూడా వాట్సాప్ పెట్టడం జరుగుతుంది. ఇంకా ఏదన్నా 1-2 ప్రోగ్రాంలు పెరిగినా కూడా ఇవన్నీ మీకు నేను వాట్సాప్ ద్వారా పెడతాను. దయచేసి మీ మీడియా సోదరులంతా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కవరేజ్ చేసి నాకు సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటాం. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారాలు తెలియజేస్తూ మరి రేపు జరగబోయేటువంటి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పలు కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్ని ఇప్పుడు మా సిటీ ప్రెసిడెంట్ శ్రీ శంకర్ గారు తెలపడం జరిగింది. మరి
ఒంగోలు నగరంలో ఉండేటువంటి 50 డివిజన్లు, అలానే కొత్తపట్నం కానివ్వండి, ఒంగోలు మండలంలో ఉండేటువంటి వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా జిల్లా పార్టీ ఆఫీస్లో జరిగేటువంటి కేక్ కటింగ్ ప్రోగ్రాంకి మీరందరూ తరలివచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి మద్దతు తెలుపుతూ అలానే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా నేను ఈ మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ప్రదాత. అంటే గత 5 సంవత్సరాల్లో ప్రతి 3 నెలలకి ఏదో ఒక పథకం రూపంలో పేద మహిళలు ఏదైనా పండుగ వచ్చినప్పుడు సంతోషంగా వారి కుటుంబాల్లో జరుపుకునే విధంగా గత 5 సంవత్సరాలు మనం గడపడం జరిగింది. మరి ఇవాళ మన ప్రభుత్వంలో లేకపోయినప్పటికీ ఇవాళ పెద్దలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి సారథ్యంలో, అలానే ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి సారథ్యంలోనే, మరి ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ చుండూరు రవిబాబు గారు, అలానే సిటీ ప్రెసిడెంట్ శ్రీ కటార్ శంకర్ గారి అందరూ సమీక్ష కృషితో రాబోయేటువంటి 3-4 పండుగలు ఉన్నా సరే పేదలు వారికి ఒక చీరనైనా సరే ఈ పుట్టినరోజు సందర్భంగా బహుకరించాల్సిందని చెప్పి అందరూ కూడా తెలపడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఒంగోలు నగరంలో ఉండేటువంటి పేద మహిళలు ఎవరైనా సరే రేపు ఈ కార్యక్రమానికి హాజరైతే వారికి చీరలు ఇచ్చి మరి గౌరవించుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నేను తెలియజేసుకోవటం, రేపు అందరికీ ఈ మెసేజ్ చేరే విధంగా తెలపాల్సిందిగా కోరుచుంటూ, మరి ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా ఏకంగా వచ్చి అంగరంగ వైభవంగా జరుపుకొని దీన్ని ఘన విజయం పొందేలా చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ మీడియా సమావేశానికి చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముందుగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున రేపు మాతా శిశు వైద్యశాలలో అక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు, ఆ తల్లులకు ఫ్రూట్స్ అండ్ బ్రెడ్స్ పంపిణీ కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకను పండుగ వాతావరణంలో చేయాలని చెప్పని పార్టీ పెద్దలందరూ నిర్ణయించిన క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అట్లాగే జిల్లా అధ్యక్షులు శ్రీ పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, మన ఒంగోలు పట్టణ నియోజక సమన్వయకర్త చుండూరు రవణ గారు, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్ ఆధ్వర్యంలో రేపు భారీ స్థాయిలో కేక్ కటింగు, అట్లాగే అన్ని రకాల మీకు ముందుగా తెలియజేసిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటిల్లో కూడా నియోజకవర్గ స్థాయిలో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా జగనన్న గారి బర్త్డే జరుగుతున్న సందర్భంలో అన్ని వర్గాల ప్రజలను ఈ కార్యక్రమంలో మమేకమేమని చెప్పని కోరుతున్నాను. లీగల్ సెల్గా లాయర్లు కూడా అందరినీ పాల్గొనమని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పని మరీ ముఖ్యంగా నేను కోరుతున్నాను. మీడియా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి దీన్ని జయప్రదం చేయమని కోరుతున్నాను. నా పేరు బొట్ల సుబ్బారావు. రేపు జగనన్న పుట్టినరోజు సందర్భంగా మన ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పార్టీ కార్యాలయానికి రావాలి. ముఖ్యంగా ఒంగోలు నగరాధ్యక్షులు కటార్ శంకర్రావు గారు, అలాగే ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవి గారి ఆధ్వర్యంలో ఇక్కడ చీరల పంపిణీ తదితర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలన్నింటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షులు, అలాగే మన పార్టీకి బలంగా నిలబడినటువంటి కార్పొరేటర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఈరోజు మన పార్టీ అధిష్టానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన పార్లమెంటు పరిశీలకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మన పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే ఈ జిల్లా అధ్యక్షులు పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉంటే అండగా నిలబడినటువంటి జిల్లా అధ్యక్షులు పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారు, అలాగే మన ఒంగోలు నగరాధ్యక్షులు కటార్ శంకర్రావు గారు, వీరందరి ఆధ్వర్యంలో నాకు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా పదవి ఇవ్వటం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ పదవికి నేను నా శాయశక్తిలో పనిచేసి ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ బీసీ సమస్యలపై అలిపెరగని పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకి ఒక సువర్ణమైన పాలన జరిగింది. ముఖ్యంగా ఆత్మగౌరవం అనేది జరిగింది. ప్రతిదీ డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా
డీబీటీ పద్ధతి ద్వారా అందరికి కూడా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడి అందరూ కూడా ఆర్థికంగా కూడా బలోపేతమైన సందర్భం ఉంది. అమ్మఒడి కానీ, విద్యాదీవెన కానీ, వసతి దీవెన కానీ, చేయూత కానీ, జగనన్న ఇళ్ళు కానీ మహిళలందరికీ కూడా పేరు పేరున అన్ని పథకాలు అంది చాలా సుభిక్షంగా ఉన్నటువంటి టైంలో ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అద్భుతంగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక అభూత కల్పంతో కూడినటువంటి మాయ మేనిఫెస్టో తోటి ప్రతిదీ కూడా ఎక్కువ పథకాలు ఇస్తామని, అమ్మఒడి అయితే దాన్ని అమ్మకు వందనం అని, దానికి ప్రతి బాబుకి పథకం ఇస్తామని చెప్పి అన్నీ కూడా ఆశలతో కూడుకున్నటువంటి పథకాలు. బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు గారి నాయకత్వం, బీసీలు అందరూ ఐక్యంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడ గారికి అశోక్ అటో ఇటో నుంచి ఉంటే ఫోటో వచ్చింది.